ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కంగారులోనే ఆ తేడా ఏంటో తెలుస్తుంది రాజా. ముందు నా బిడ్డ బుల్లుచిని అందరి నుంచి బయటికి తీయండి. తనకేదైనా అయితే ఊరుకొని చెప్తున్నా. చెయ్యి పెట్టి తీయడానికి తనేమన్నా బంతా చేమంతా? పాంపిల్గా ఉన్నప్పుడు చేయబట్టాలా తీసారమ్మా? గురుగారు ఇప్పుడు ఏం చేయమంటారు? ఉలిచి పక్కకు తప్పుకుంటే అందులోని జలం లింగం మీద పడుతుంది విశాల. రమ్మనండి స్వామి. అమ్మ ఏం చెప్తుందో చూద్దాం పుత్రా. ఏయ్ ఏ అమ్మా? అమ్మవారిలో ఉండే నాయనమ్మా? చెప్పక్క. నాకన్నా నీ మాట ఎక్కువ వింటుంది ఉలుచి. బయటికి రమ్మను. తొందరపడకు. ఉలూచి బయటికి రావడం కన్నా ముందు అందులో ఉండే జలం బయటికి రాకుండా చూడాలి. ఉలూచి తప్పుకుంటే నీళ్లు కింద పడ్డం ఖాయం కదా చెల్లి. అది నీ వల్లే అవుతుందమ్మా. ఈ పని చేయడానికి నాగయ్య వస్తాడు గురువుగారు. రా నాగయ్య. అమోహం, అద్భుతం! శివలింగాన్ని ఈశ్వరుడు మేరకు చుట్టుకున్నట్టు పాము ఎలా చుట్టుకుని చూడండి. మనం ధన్యులం. చూడటానికి వాటర్లా కనిపించి ఈ రసాయనం శిరోధార పాత్ర నుంచి కిందకి జారినప్పుడు శివలింగానికి దగ్గరగా ఉన్న విశాల్ ఏమైపోతాడు ఇప్పుడే మనం చెప్పలేం. ఉలూచి పడగ విప్పింది. శిరోధార పాత్రలో ఉండే నీళ్ళని నాగయ్య తాగుతున్నాడు.
డమ్మా ఇలా చూడండమ్మా, దీంతోనే ఆడుకోవాలి మీరు. అరే ఉలుచి కూడా ఇక్కడే ఉంది. పిల్లని బానే అప్పచెప్పిందే సుమ్మి. అల్లుడు, నాయనమ్మ, అసలమ్మ. అయ్యో మామూలుగా రావచ్చు కదా. అయ్యయ్యో, కింద పడ్డాడే నా మొగుడు. లేవండి. మావయ్య మావయ్య ఏమైంది? న్యూస్ పేపర్ పట్టుకుని పడ్డావు. రేపు నువ్వే పేపర్లో పడేవాడివి కదా మావయ్య. రే దురంధర పసుపుతాడు గట్టిదిరా. బాబాయ్ ఆ, అంత కంగారుగా ఎందుకు వచ్చారో చెప్పండి. ఫోటో వచ్చిందమ్మా. ఎవరిది? మీ అమ్మదల్లుడు. అమ్మదంటే? పెంచిన తల్లిదా కన్న తల్లిదా క్లారిటీ ఇవ్వండి బాబాయ్. ఇదిగా ఇది చూడండి. పునర్జన్మ ఎత్తిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి శ్రీమతి గాయత్రి దేవి గారిప్పుడు 7.5 వయసు ఉంటుంది. దొరికిన వాళ్ళు పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. తిరిగి మాకిచ్చేస్తే ఆస్తి పంచి మీకు కానుకగా ఇవ్వబడుతుంది. ఇట్లు శ్రీమతి నయని విశాల్. ఎక్కడా ప్రచారం చేయకూడదు అని చెప్పి మీరే ప్రకటన వేయించారెందుకు? ఎవరు వేయించారమ్మా? నువ్వు కాకపోతే మీ ఆవిడ అయి ఉంటుంది వేష్. నేనెందుకు ఇలా చేస్తాను పిన్ని? పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. హలో పెద్దమ్మ. విశాల్, ఎందుకు ఇలా చేశారు? పేపర్లో వచ్చిన న్యూస్ గురించేనా పెద్దమ్మ? పేపర్లోనే కాదు, టీవీలో కూడా వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.